ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. వివిధ కంపెనీలు ఉద్యోగుల పేరిట వారి ఈపీఎఫ్ఓ ఖాతాలలో డబ్బులను అయితే జమ చేస్తూ ఉంటాయి. ఇలా జమ చేయగా ఎప్పుడైతే ఉద్యోగి రిటైర్మెంట్ అయినప్పుడు వారికి ఏకకాలంలో ఈ మొత్తం అమౌంట్ అనేది వారి చేతికి వస్తుంది. ఉద్యోగి వేరు కంపెనీలను మారినప్పుడు వేరు ఈపీఎఫ్ఓ ఖాతాలు అనేవి సృష్టించబడుతూ ఉంటాయి. వీటి నిర్వహణ చూసుకోవడం ఉద్యోగికి భారంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇటీవల యూనివర్స్ అకౌంట్ నెంబర్ షార్ట్ కట్ లో యుఏఎన్ నెంబర్ అనే ఒక ప్రత్యేక నెంబర్ ని తీసుకొచ్చింది. ఈ యుఏఎన్ నెంబర్ అనేది ఉద్యోగికి కేటాయించే ప్రత్యేక నెంబర్. ఆ ఉద్యోగికి ఏదైతే ఈపీఎఫ్ఓలో ఎన్ని ఖాతాలు ఉంటాయో అన్ని ఖాతాలను ఒకేసారి నిర్వహించుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. ఏదైతే ఉద్యోగి ఉంటారో వారికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాలన్నీ ఈ యుఏఎన్ నెంబర్ కి లింక్ చేయబడి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా యుఏఎన్ నెంబర్ ని ఎలా పొందాలి, ఆ యుఏఎన్ నెంబర్ ని ఎలా యాక్టివేట్ చేయాలి, దీనికి సంబంధించి వివరాలను తెలుసుకుందాము. ఆన్లైన్ ద్వారా యుఏఎన్ నెంబర్ ని ఎలా పొందాలి, దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా ఉద్యోగి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ epfindia.gov.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ హోమ్ పేజీలో సర్వీసెస్ ట్యాబ్ ఉంటుంది. ఉద్యోగుల కోసం విభాగంలో ఉద్యోగి యుఏఎన్ ఆన్లైన్ సర్వీస్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కుడివైపున ముఖ్యమైన మెనూ లింక్ లిస్ట్ ఉంటుంది. ఈ విభాగంలో నో యువర్ యుఏఎన్ అని రాసి ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆపై మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ను కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కు పంపిన ఓటీపీని నమోదు చేయాలి. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, పిఎఫ్ మెంబర్ ఐడి, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. షో మై యుఏఎన్ పై క్లిక్ చేయండి. యుఏఎన్ నెంబర్ వివరాలు మీ మొబైల్ నెంబర్ కి వస్తాయి. ఇదే కాకుండా ఏదైతే శాలరీ స్లిప్ లో కూడా యుఏఎన్ నెంబర్ ఉంటుంది, చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు యుఏఎన్ నెంబర్ ఉంది, అయితే ఇది యాక్టివేట్ లేకుంటే యాక్టివేట్ చేయడం ఎలా, దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ కి వెళ్లి ఫర్ ఎంప్లాయ్ పై క్లిక్ చేయాలి. పేజీలో ఉద్యోగి యుఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఎంచుకొని క్లిక్ చేయాలి. ఇప్పుడు యుఏఎన్ యాక్టివేట్ కొరకు యుఏఎన్ యాక్టివేట్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు యుఏఎన్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ వివరాలను ఎంటర్ చేసి ఆపై సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గెట్ ఆథరైజేషన్ పిన్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆపై నిబంధనలను అంగీకరిస్తున్నాను అంటూ వస్తే దానిపై క్లిక్ చేసి యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ విధంగా యుఏఎన్ యాక్టివేట్ చేసుకుని తద్వారా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారు ఒకేసారి ఖాతాలన్నింటినీ కూడా నిర్వహించుకోవచ్చు.